హలో ఆల్. ఇంకొక వీడియోతో మళ్ళీ వచ్చేసాను. ఇది కూడా మళ్ళీ ఈవినింగ్ స్నాక్. సో, ఎలా చేయాలి ఏంటి అనేది చూసుకుందాం. ఇది స్నాక్ అని అనను. అసలు గ్యాస్‌తోనే అవసరం కూడా లేదు మనకి. నో ఫ్లేమ్, నో గ్లాస్ అనమాట. సో, జస్ట్ మస్క్ మెలాన్. సో, ఇదే మన మెయిన్ ఇంగ్రీడియెంట్. దీంతో జ్యూస్ చేసేసుకుందాం. సింపుల్‌గా పిల్లలు రాగానే ఇచ్చేయడానికి బెస్ట్ డ్రింక్ అని నేను అనుకుంటాను. సో, స్టార్ట్ చేసేద్దాం. మస్క్ మెలాన్ కట్ చేసుకుంటున్నా. ఈ సీడ్స్ అన్నీ మనం ఫస్ట్ సెపరేట్ చేసుకుందాం. సో సీడ్స్ అన్నీ సెపరేట్ చేసుకుంటున్నా ప్రెజెంట్. ఒకసారి ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇది పీల్ చేసేసుకుందాం. సో సీడ్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఈ స్కిన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. నేనేమి అది పీలర్ ఏమి యూస్ చేయను. ఇది నేను రెగ్యులర్గా చేసేది. జస్ట్ ఇలా థిక్గా ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా పీల్ చేసేసుకుంటాను. జస్ట్ పీల్ చేసుకున్న దాన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లో చూడండి ఈజీగా వచ్చేస్తుంది. థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఫాస్ట్గా అయిపోతుంది. అంతే, ఆల్మోస్ట్ డన్. మార్నింగ్ ఒకటి జ్యూస్ కోసం కాదు కానీ మామూలుగా అలా తినడం కోసం అని ఒక హాఫ్ కట్ చేశాను నేను బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడానికి. సో ఆ హాఫ్ని కూడా ఇప్పుడు యూస్ చేసేసుకుంటున్నా. క్విక్గా అయిపోతుంది. ఇంకా ఉంది కదా, సో అది కూడా కట్ చేసేసుకున్నా ఒకటేసారి చేసేద్దామని. నేను నైఫ్తో చాపింగ్ వెజిటేబుల్స్ అవి ఎక్కువ చేస్తా కాబట్టి లిటిల్ ఈజీ ఫర్ మీ. సో వీఆర్ ఆల్మోస్ట్ డన్. ఇది యాక్చువల్గా షుగర్ వేసి గ్రైండ్ చేస్తారు, బట్ నేను షుగర్ యూస్ చేయట్లేదని నిన్నటి వీడియోలో చెప్పాను మీకు. ఇట్స్ అరౌండ్ 6 to 7 months అవుతుంది టోటల్గా షుగర్ని స్కిప్ చేశాను. షుగర్కి సబ్స్టిట్యూట్గా రైట్ నౌ ప్రెజెంట్ అయితే నేను బెల్లం పౌడర్ యూస్ చేస్తున్నా. కానీ నేను చూసింది ఏంటంటే కోకోనట్ షుగర్ కూడా ఉంటుంది అని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అది ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా కమింగ్ వీడియోస్లో. ఒకవేళ నాకు అది అవైలబుల్లో ఉంటే నేను ఒకసారి ట్రై చేస్తాను. అది ఎలా ఉంది ఏంటి రివ్యూ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. అంటే ఐ జస్ట్ వాంట్ టు గో సబ్స్టిట్యూట్ ఫర్ షుగర్ అనమాట బేసికలీ. సో జాగరీ కూడా అంత ఏమీ ప్రిఫర్ చేయట్లేదు, అంత హెల్దీ కూడా కాదు అని కొంతమంది, అవును అని కొంతమంది అంటున్నారు. సో ఐఎమ్ జస్ట్ ఫైండింగ్ సమ్ వేస్. డేట్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నా షుగర్ స్వీట్నెస్ యాడ్ చేయడానికి. చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఐ కమ్ అప్ విత్ న్యూ ఐడియా అండ్ న్యూ థింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మిక్సర్లో వేసేసుకున్న జ్యూసర్లో. సో వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇది బ్లెండ్ చేసేసుకుందాం. 3, 2, 1 గో. ఇది ఇప్పుడు బ్లెండ్ చేసుకున్నాం కదా, ఇది థిక్గా ఉంటుంది. సో మనకి జ్యూస్ తాగేలాగా ఉండదు. సో దీనిలో మనం మిల్క్ యాడ్ చేసుకుంటాం. అంటే మనకు కావాల్సిన జ్యూస్ కన్సిస్టెన్సీ రావడానికి జస్ట్ మిల్క్ యాడ్ చేసుకుంటాం. ఈ ఈ స్టెప్ దగ్గరే మనం షుగర్ కానీ లేకపోతే జాగరీ కానీ డేట్స్ కానీ యూజ్ చేస్తాము. నేను ఏది యూజ్ చేయట్లేదు, జస్ట్ పైనుంచి హనీ సిరప్ వేస్తాను అనమాట, అంతే. ఇదే నా ప్లాన్. సో ఇప్పుడు మనం ఇది మస్క్ మెలాన్ ప్లస్ మిల్క్ని కలిపి బ్లెండ్ చేసేసుకుందాం. ఇవి పాలు యాడ్ చేసిన, ఇవి ఆల్రెడీ నేను వేడి చేసుకుని చల్లారిపోయిన పాలు ఇవి యాడ్ చేస్తున్నాను జస్ట్ కన్సిస్టెన్సీ రావడం కోసమే. మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం. నాకు తెలిసి నాకు 2 బ్యాచెస్లో అవుతుంది. ఇప్పుడు ఇంకా నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకునేది 1.5 కాబట్టి 2 బ్యాచెస్లో అవుతుంది. సో ఇది ఫినిష్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇందులోకి వేసేసుకుంటున్నా. డిపెండ్స్ ఆన్ సీజన్. ఇది సమ్మర్లో చేసుకుంటే కనుక మీకు చిల్గా సర్వ్ చేసుకోవచ్చు. నాకు ఇంకా బాబు రావడానికి ఒక 15-20 మినిట్స్ ఉంది కాబట్టి అప్పటి వరకు ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకొక బ్యాచ్ చూడండి ఎంత అయిందో. ఇంకొక బ్యాచ్కి మనం రెడీ చేసేసుకుంటున్నాం. సేమ్ మళ్ళీ ఈ మిగిలిన మెలాన్ వేసేసుకొని
ఒకసారి బ్లెండ్ చేసుకోండి. డైరెక్ట్ మీకు పాలు వేసేస్తే ఏమవుతుందంటే పీసెస్ ఉండిపోతాయి అక్కడక్కడ. సో నేనేం చేస్తా అంటే ఒకసారి ఒక సాఫ్ట్ బ్లెండ్ మళ్ళీ ఇచ్చేసి తర్వాత ఐ గో విత్ మిల్క్. సో లెట్స్ స్టార్ట్ అగైన్. అంతే, ఒక చిన్న బ్లెండ్ ఇస్తే సరిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది. మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకోవడమే నెక్స్ట్ స్టెప్లో. అంతే, ఈ రౌండ్ కూడా రెడీ. చూసారా ఎంత జ్యూస్ రెడీ అయిందో మనకి. ఇది ఇంకా ఉంది. సో జస్ట్ కొంచెం సేపు చిల్ చేసుకొని చూడండి, కరెక్ట్ కన్సిస్టెన్సీ జ్యూస్ తాగేలాగా మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఒక 15-20 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టొచ్చు. సో పాప ఇంట్లోనే ప్రెజెంట్ స్కూల్ నుంచి వచ్చేసింది కాబట్టి ఫస్ట్ పాపకు సర్వ్ చేసేద్దాం. ఓకే, సో చడాయ్, ఆల్మోస్ట్ రెడీ. సో ఇందాక చెప్పాను కదా, నేను వేరే ఏది తీసుకోవట్లేదు స్వీట్నెస్ కోసం అని. మిల్క్లో కూడా ఆల్రెడీ న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది. ఈ ఫ్రూట్ కూడా ఫుల్గా రైప్ అయింది కాబట్టి స్వీట్గానే ఉంటుంది. జస్ట్ కొంచెం నేను జస్ట్ వెరీ లిటిల్ హనీ వేసుకున్నాను టేస్ట్ కోసం. అండ్ ఎలాగో నేను ఇప్పుడు చిల్ చేయలేదు కాబట్టి దీనిలో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేస్తున్నా. జస్ట్ అలా, అంటే సిప్ చేసినప్పుడు ఆ చిన్నగా కూల్గా ఉంటుంది, సరిపోతుంది అంతే. ఇదిగో ఒక స్ట్రా వేసి సర్వ్ చేసుకుంటే మన చల్లని మస్క్ మెలాన్ జ్యూస్ రెడీ. జస్ట్ ఒకసారి ఇలా స్టెచ్ చేసుకుని చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, స్ట్రెయిన్ కూడా చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం మనం సాఫ్ట్గా బ్లెండ్ చేసాం కదా, ఇంకెలాంటి పీసెస్ అనేది ఉండదు, సాఫ్ట్ బ్లెండ్ అయిపోతుంది. సో డైరెక్ట్ సర్వ్ చేసుకోవడమే, స్ట్రెయినర్ కానీ ఏది అవసరం లేదు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఈజీగా 5-10 మినిట్స్ అయిపోతుంది అంతే. So that's all for today. Hope you like this video. Thank you, and keep sharing this video, and please subscribe cheyadam asal marchipodu. Take care, bye bye, see you with the next video.